దేవరకొండ సారీ చెప్పాల్సిందే, లేదంటే మూవీ వేడుకను అడ్డుకుంటామని హెచ్చరికలు వచ్చాయి. ఎందుకు విజయ్ దేవరకొండ సినిమా వివాదానికి కారణం ఏంటి? సినిమాలో సమస్య లేదా విజయ్ కామెంట్ల దుమారమా? అసలు ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. మొత్తం తగలబెట్టేస్తా సార్. కింగ్డమ్ సినిమా జూలై 31 రిలీజ్ కానుంది. గౌతమ్ తిన్ననుడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. స్పై జోనర్లో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. గత కొన్నాళ్ళుగా వరుస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ ఈ మూవీతో బయటపడతాడు అనే ఆశతో ఉన్నాడు. అభిమానుల్ని నిరాశపరచకుండా సినిమా ఉందంటూ మేకర్లు కూడా హైప్ ఇస్తూ వచ్చారు. ఇప్పటికే ప్రమోషన్ జోరు పెంచిన టీం ఇందులో భాగంగా సందీప్ రెడ్డి వంగ రంగంలోకి దించారు. ఈ చిట్ చాట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అయితే విజయ్ దేవరకొండ సారీ చెప్పాల్సిందే అని గిరిజన నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈవెంట్ ని అడ్డుకుంటామని ప్రకటన రిలీజ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో గిరిజన నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్పుడేమన్నాడంటే, ఏప్రిల్ 26న హైదరాబాద్ లో నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా సూర్య సినిమా గురించి మాట్లాడుతూ గిరిజనులపై కామెంట్లు చేశాడు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా కొట్టుకునేవారని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. దేశంలో 15 కోట్ల మంది, ఏపీలో 85 లక్షల మంది ఉన్న గిరిజన సమాజాన్ని కించపరిచేలా కామెంట్లు చేశారని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యత కలిగిన ఓ హీరో ఓ జాతిని కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేయటం బాధాకరం, అందుకు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇప్పటికే 50 నిమిషాల పాటు సినిమాను చూశాను అన్న సందీప్ రెడ్డి తాను చూసినప్పుడు ఆర్ఆర్ లేకపోయినా ఆ విషయం కూడా గుర్తు రాలేదు, అంతలా సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయా అన్నాడు. ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా, ప్రతి మూమెంట్ ఎంగేజింగ్ గా ఉంది. అండర్ ది మ్యూజిక్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సినిమాతో విజయ్ అకౌంట్ లో సూపర్ హిట్ పడ్డం ఖాయమన్నాడు సందీప్ రెడ్డి వంగ. చెప్పుకోవాలంటే సినిమా ఫస్ట్ రివ్యూ ఇదే అంటున్నారు అభిమానులు. మరి ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో జూలై 31న క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.